హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా నవీన్ చంద్ర గారు హీరోగా నటించిన హనీ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాక్చువల్గా నేను ఈ మూవీని థియేటర్లో రిలీజ్ అయినప్పుడే చూశాను, బట్ టైమింగ్స్ కుదరక ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. ఫైనలీ ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది సన్నెక్స్ ప్లాట్ఫామ్లో. ఒక మనిషి తాలూకున్న ఆలోచన విధానాలు, డబ్బు కోసం అతను ఎలాంటి పనులు చేస్తాడు, శుద్ర పూజలు అంటూ చివరికి సొంత భార్య బిడ్డలను కూడా పూజలో డబ్బు కోసం కూర్చోబెట్టి స్టేజ్ లోకి తీసుకెళ్లిపోతాడు. చివరికి ఏమైంది ఇదంతా తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా ఏం మాత్రం నేర్చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ కొంతమంది కలిసి అడవి లోపలికి వెళ్ళి స్వరంగం లాగా ఉన్న ఒక ప్లేస్ లోపలికి వెళ్తాడు. అక్కడ ఒక వ్యక్తి నాలుక బయట పెట్టిన దేవుణ్ణి పూజిస్తూ విచిత్రమైన మంత్రాలు చదువుతూ ఉంటారు. ఈమె వాళ్ళందరికీ రక్తపు బొట్టునిస్తుంది, నోట్లో వేస్తుంది. అందరూ ధ్యానం చేస్తూ కళ్ళు మూసుకొని మంత్రాలు చదువుతూ ఉంటే ఇక్కడ ఏదో విచిత్రమైన శుద్ర పూజలు జరుగుతుంది. ఈ దేవుని వీళ్ళు పూజిస్తూ ఉంటారు. ఇప్పుడే ఈ మూవీ టైటిల్ కార్డ్ పడుతుంది. హనీ అన్న టైటిల్ కార్డ్ తో కట్ చేస్తే లలిత అనే ఒక ఉమెన్ తన కూతురు మీరాతో కలిసి ఒక హత్య చేస్తుంది. ఒంటి నిండా రక్తపు మరకలే ఉన్నాయి. ఏంటి మీరా భయపడుతున్నావా అని లలిత తన కూతురుతో అంటే కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగిందని చూపిస్తారు. మూవీలో హీరో ఆనంద్ చిన్నప్పటి నుంచే ఈ చేతబడులు, శుద్ర పూజలు వీటిపైన ఇంట్రెస్ట్. అందువల్ల ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నా కూడా విభూది, నిమ్మకాయలు, మిరపకాయలు ఇదంతా అతనితో పాటు క్యారీ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఆఫీస్ లో ఉన్న వాళ్ళు ఇదంతా గమనించి వాళ్ళందరికీ ఎక్కడ ఆనంద్ వల్ల ప్రాబ్లం అవుతుందేమో అని కొట్టి అక్కడి నుంచి పంపించేస్తారు. ఆనంద్కు ఉద్యోగం పోతుంది. ఇంటికి వెళ్ళి లలితతో చెప్తే లలిత సాడ్ అవుతుంది. లలిత కూతురు మీరా పుట్టడం వల్లే నాకు ఇలా జరిగింది, ఇది నాకు శనిలాగా పుట్టిందని కూతురు పైన చెప్తే, ఏంటి ఆనంద్ నువ్వు పసిపిల్ల, అయినా తనేం చేస్తుంది, నీ ఉద్యోగం పోవడానికి కారణం నువ్వు చేసే పనులే కదా అని తిడితే లలితని కొడతాడు. నీకోసం అన్నీ వదిలిపెట్టి ప్రేమించి వచ్చేసాను కదా, నాకు జరగాల్సిందని లలిత సాడ్ గా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఆనంద్ లోపలికి వెళ్ళి వీళ్ళ దేవుని పూజిస్తూ నాలుకని బయటపడతాడు. విచిత్రమైన మంత్రాలు చదువుతూ ఈ విధంగా శుద్ర పూజలు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. అలాగే కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది. ఉద్యోగంపై దాదాపు 5 సంవత్సరాలైనా ఇంకా శుద్ర పూజలు, చేతబడులు అంటూ తిరుగుతున్నాడని లలితకి ఆనంద్ మీద కోపం వస్తుంది. ఇంటి రెంట్ కట్టాలి, పాప స్కూల్ ఫీజు కూడా నేనే కట్టాను ఆనంద్, నా ఒక్కరి జీతంతోనే ఎలా ఇంటిని నడపగలమనంటే ఏంటే డబ్బు సంపాదిస్తున్నానని పొగ దరిద్రాన్ని తీసుకుని బయటికి దొబ్బే ఇంకోసారి నన్ను ఇలా అడుక్కొని కోప్పడతాడు. తనను కొట్టి ఇంటి రెంట్ కట్టలేదు అండ్ ఆనంద్ చేసే పనుల వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ డిస్టర్బ్ అయ్యి వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందేమో అని ఇంతకుముందు ఆఫీస్లో లాగా ఆనంద్ని అండ్ ఆనంద్ భార్యని బిడ్డని ఇంట్లో నుంచి పంపించేయాలని చెప్తారు. దాంతో ఓనర్కి ఇంకా వేరే ఆప్షన్ లేక వీళ్ళని బయటికి పంపించేస్తారు. ఆనంద్, లలిత, వాళ్ళ కూతురు మీరా ఇంకా వేరొక ప్లేస్కి వెళ్తారు. వీళ్ళు వెళ్ళిన ఇంటి పైన ఒక అమ్మాయి సంగీతం నేర్చుకుంటూ ఉండడంతో పాటలు చాలా బాగా పాడుతుంటాను. ఈ విషయం తెలుసుకున్న లలిత తన కూతురు కూడా సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో లలిత తన దగ్గరికి వెళ్ళి నా కూతురికి ఎలాగైనా పాటలు నేర్పించండి, మేము కిందే ఉంటాం, డైలీ మీ దగ్గరికి పంపిస్తామని చెప్తుంది. దీంతో తను దాందేముంది నేర్పిస్తానని యాక్సెప్ట్ చేసి అప్పటి నుంచి లలిత కూతురు మీరాని చాలా కేరింగ్ గా ప్రేమగా చూసుకుంటారు. ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న ఉంటారు, ముసలోడే గాని పరమ దుర్మార్గుడు. చిన్న పిల్లని కూడా చూడకుండా మన మీరాని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ఉంటాడు. మీరా ఇది గమనిస్తూ ఉంటుంది కానీ అమ్మకి చెప్పదు. అర్ధరాత్రి సమయంలో ఎవరో ఆనంద్తో వచ్చి మాట్లాడుతున్నారు. అతని పేరు సారంగపాణి. అతనితో ఏం మాట్లాడుతున్నారు మీరా అంటే, నేను ఆయనతో మొత్తం మాట్లాడాను లలిత, మన లైఫే చేంజ్ అయిపోతుంది, ఒక 10 రోజులు నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు నీ కూతురని గట్టిగా అరవకని చెప్తాడు. దాంతో లలిత కోపం వచ్చి గట్టిగా అరవడంతో ఆనంద్ తనని బాగా కొడతాడు. ఏడుస్తున్న శబ్దం బయటికి వినిపించడంతో పైన ఉన్న అమ్మాయి వచ్చి మీ వల్ల పాప చూడు ఎంత బాధపడుతుందో అని పాపని పైకి తీసుకెళ్లిపోతారు. వెళ్ళి పడుకుంటే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పాపతో మిస్బిహేవ్ చేస్తాడు. ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే పాప అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ మీరు నాన్న గొడవ పడకండి, గొడవ పడినప్పుడల్లా నన్ను పైకి తీసుకెళ్లిపోతారు, అక్కడ ఆయన నాతో తప్పుగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్తుంది జరిగిందంతా. దాంతో లలిత కోపం వచ్చి ఆ రోజు రాత్రి ఆనంద్ దగ్గరికి లలిత వెళ్ళి ఒక 2 నిమిషాలు ఈ గొడవలన్నీ మానేసి మామూలుగా మాట్లాడుకుందాం, అసలు నీ ప్రాబ్లం ఏంటి, ఇదంతా నువ్వు ఆపేయాలంటే నేను ఏం చేయాలి, మనం ఇంతకు ముందులాగా హ్యాపీగా ఉందాం చెప్పు అంటే
ఆనంద్ చాలా డబ్బులు వస్తాయి మనకి నేను చెప్పినట్టు చేస్తే. చూడు లలిత, ఇప్పుడు నేను చేస్తున్న పూజ గనక ఫలిస్తే మన జీవితాలే మారిపోతాయి. ఆ తర్వాత మనకి డబ్బే డబ్బు. ఒక్క 10 రోజులు నేను బయటికి వెళ్ళొస్తాను, మీరు ఎక్కడైనా వెకేషన్స్కి వెళ్ళండి. నువ్వు పాప అంటే వెకేషన్గా కాదు, మేము గురువుగారి ఆశ్రమంకి వెళ్తామని ఇద్దరు కలిసి ఆశ్రమంకి వెళ్తారు. ఒక 10 డేస్ లలిత తన కూతురు ఇద్దరు ఆశ్రమంలోనే ఉంటారు. ఆశ్రమంలో గోపాల్ అని ఒక వ్యక్తి ఉంటాడు. అతనికి అమ్మ నాన్న అండ్ ఫ్యామిలీ ఎవరు లేకపోవడం వల్ల మీరా అండ్ లలితని చూసి సొంత ఫ్యామిలీగా ఫీల్ అవుతాడు. లలితని చెల్లిగా, మీరాని కోడలుగా. ఈ విషయం తెలుసుకున్న లలిత సొంత అన్నయ్యలాగా ఫీల్ అవుతుంది గోపాల్ని. ఇంకక్కడ నుంచి వీళ్ళు వచ్చే రోజు ఆనంద్ వీళ్ళ దగ్గరకు వచ్చి ఆటోలో తీసుకెళ్తూ ఉంటే గోపాల్ మీరా కోసం ఒక బొమ్మ తీసుకొచ్చి ఇస్తాడు. ఈ విషయం ఆనంద్కి నచ్చదు. వెళ్తూ వెళ్తూ ఆ బొమ్మని కింద పడేసి వెళ్తాడు. ఆనంద్ వీళ్ళతో సరిగ్గా ఉండట్లేదు అని గోపాల్కి అర్థమవుతుంది. వెళ్తూ వెళ్తూ ఆనంద్ లలితతో మనం ఇప్పుడు సారంగపాణి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, మనం అక్కడ ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు, ఇల్లు కూడా చాలా బాగుందని మీరాతో చెప్పి మీరాని లలితని సారంగపాణి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. అదే ఇంట్లోనే రవణ అనే ఒక ఉమెన్ ఉంటుంది. తనని చూసి కొద్దిగా లలిత భయపడుతుంది, ఈమెన్కి ఇక్కడ ఉందని. ఇక్కడ మన పనులన్నీ చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా, అందుకనే నేను రవణని పిలిపించానని సారంగపాణి లలితతో చెప్తాడు. అందరూ పడుకున్న తర్వాత లలిత ఆనంద్తో 10 రోజులు వెళ్ళి వస్తే అన్నీ సాల్వ్ అయిపోతాయని చెప్పావు కదా, మరి ఎందుకు మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చావు? ఇక్కడ రవణని సారంగపాణి చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది, మళ్ళీ నువ్వేం చేస్తున్నా, మనం ఇంటికి వెళ్ళిపోదాం మన పాపతో అంటే ఆనంద్ కోప్పడి, నీకు ముందే చెప్పాను కదా ఇక్కడే ఉండి పూజ చేయాలి, మన పాపతో దగ్గరుండి చేయించాలి, మన పాపకి ఏం కాకుండా నేను చూసుకుంటాను, మన పాప కూడా నా కూతురే కదా, ఆ విషయం నువ్వు మర్చిపోకు, చెప్పా కదా ఈ పూజ అవుతే మనకి డబ్బులే డబ్బులు అని ఎలాగోలాగా లలితని కన్విన్స్ చేస్తాడు. ఈ ఒక్కసారికి ఒప్పుకో, పాపకి ఏం కాకుండా నేను చూసుకుంటానని. అందరూ పడుకున్న తర్వాత మీరాని తీసుకెళ్ళి ఆనంద్ అండ్ సారంగపాణి వీళ్ళిద్దరూ ఒక ప్లేస్లోకి వెళ్ళి ఒక సంచిని మీరా చేతికి ఇస్తారు. ఎక్కడా కింద దించకూడదు, సంచికి ఏ డ్యామేజ్ అవ్వకూడదు, మీరు ఇంట్లో పూజ చేస్తున్న ప్లేస్కి తీసుకెళ్ళేంత వరకు అని మీరాతో ఆ సంచిని తీసుకెళ్ళనిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సంచిని ఓపెన్ చేస్తే అందులో ఒక పిల్లి ఉంటుంది. ఆ పిల్లిని ఆ రూమ్లోనే పడేసి రూమ్ లాక్ చేస్తారు, మీరాని లోపలే ఉంచి. నెక్స్ట్ డే ఆ రోజు రాత్రి పూజకి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుని ఒక థ్రెడ్ వేలాడదీస్తారు. మీరాతో నువ్వే ఆ పిల్లికి ఉరివేయాలి, మేము బయట మంత్రాలు చదువుతూ ఉంటామని చెప్పి రవణ అండ్ ఆనంద్ వీళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్ళిపోతారు. లోపల మీరానే ఆ పిల్లికి ఉరివేస్తుంది థ్రెడ్తో. ఇంకోవైపు అసలు ఏం జరుగుతుందో ఈ ఇంట్లోనే అర్థం కాకుండా లలిత అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది. తను స్ప్రో కోల్పోతుంది, కింద పడిపోయి నోట్లో నుంచి బురుగు వస్తూ ఉంటే ఈ విషయం గమనించిన వీళ్ళు వెంటనే తనకి ట్రీట్మెంట్ అందించాలని డాక్టర్ని పిలిపిస్తారు. డాక్టర్ నెక్స్ట్ డే వస్తుందని అంటుంది. ఆ తర్వాత ఇంట్లో ఒక అతను వచ్చి, పాప పర్లేదే స్వామి, పాపకి పీరియడ్స్ రాకముందే పూజ చేయాలి, పెద్ద మనిషి అయ్యే ఏజ్లో ఉంది కదా, ఇప్పుడు ఎలా అంటే తను ముట్టవకుండా డాక్టర్తో మాట్లాడి నేను ఇంజెక్షన్ ఇప్పిస్తానులే అని చెప్తాడు. ఈ విషయం ఆనంద్తో చెప్తే ఎలాగోలాగా మా భార్యకి తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను చెప్తాడు. వంటగదిలో రవణ ఆనంద్ వాళ్ళ భార్య లలితకి మెడిసిన్ ఇవ్వాలని కొన్ని ఆయుర్వేదికులు కలుపుతూ మెడిసిన్ రెడీ చేస్తూ ఉంటే ఆనంద్ రవణని చూసి తన దగ్గరికి వెళ్ళి తనని స్మెల్ చేస్తాడు, తనని అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నిస్తాడు. తనకు కూడా ఈ విషయం అర్థమవుతుంది. ఇంటెన్షన్ నాకు అర్థమైంది, ఇవన్నీ నా దగ్గర కుదరదని ఈ మెడిసిన్ తీసుకెళ్లి నీ భార్యకి ఇవ్వాలని కలిపిన మెడిసిన్ ని వాళ్ళ భార్యకి తాగిస్తుంది, అలాగే పడుకోబెడుతుంది తనని. డాక్టర్ వచ్చిన తర్వాత ఒక ఇంజెక్షన్ ఇస్తారు. తన మెంటల్ కండిషన్ స్టేబుల్ గా ఉండకుండా ఉండడానికి. మీరాతో ఏం చేసినా లలిత ఒప్పుకోవాలని, లలిత అందుకు అబ్జెక్షన్ చెప్పకూడదు, ఇంట్లోనే రూమ్ లోనే ఉండిపోవాలని ఇంజెక్షన్ ఇస్తారు. తనకి ఇంకా 2 డోసులు ఇవ్వాలి. ఈ మెడిసిన్ ఛత్తీస్గఢ్ అడవిల్లో దొరికే వనమూలికలతో తయారు చేశారు. తను ఇప్పుడు చాలా వైలెంట్ గా బిహేవ్ చేస్తుంది, కుదిరితే కాళ్ళని చేతుల్ని చైన్తో కట్టేసేయండి అని చెప్తుంది. లలిత రూమ్ లోకి ఎవరూ వెళ్లకుండా రవణ తాళం వేసి కీ తన దగ్గర పెట్టుకుంటుంది. ఇంకోవైపు మీరా నిద్రపోతూ నిద్రలో నుంచి ఉలిక్కి లేస్తుంది. వెంటనే తనకు ఒక రూపం కనిపిస్తుంది. సేమ్ పిల్లిలాగే నడకలు నడుచుకుంటూ వచ్చి ఆ రూపం తన ముందు భయపెట్టడానికి ట్రై చేస్తుంది. అది ఎవరో కాదు, మీరా లాగానే ఒక చిన్న పాప. నేను మీ చెల్లి లాంటి దాన్ని, నేను నీకు హెల్ప్ చేయడానికే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నువ్వు మీ అమ్మని కలవాలి కదా, తాళాలు ఎక్కడున్నాయో నాకు తెలుసు, పద తీసుకెళ్తానని మీరాని ఈ రూపం తాళాలు ఉన్న ప్లేస్ తీసుకెళ్తుంది. ఇంకోవైపు పూజ చేస్తున్న
రవణ దగ్గరికి ఆనంద్ వెళ్ళి తనతో అప్రోచ్ అవడానికి ట్రై చేస్తున్నాడు. మొదట్లో తను ఇంట్రెస్టెడ్గా లేకపోయినా కూడా ఆనంద్కి అట్రాక్ట్ అవుతుంది. ఆనంద్తో పాటు ఇంటిమేట్ అవ్వడానికి రెడీ అవుతుంది. మొత్తం పూర్తయిన తర్వాత సారంగపాణి ఆనంద్ వీళ్ళిద్దరూ మీరా దగ్గరికి వచ్చి ఇప్పుడు నిన్ను డాక్టర్ చూడడానికి వస్తుంది, తను ఏం చెప్తే అది వినాలి, మనం రేపు బయటికి వెళ్ళాలని మీరాతో ఆనంద్ చెప్పి ఈ నాన్న ఉన్నాడు కదా చూసుకుంటాడులే నువ్వు భయపడకని చెప్పి డాక్టర్స్తో తను పెద్ద మనిషి అవ్వకుండా ఇంజెక్షన్ ఇస్తాడు. ఆ తర్వాత ఎప్పట్లాగానే ఆ రోజు పూజకి ఇంకో పిల్లిని తీసుకొస్తారు. పిల్లిని రూమ్లో కట్టేసి మీరాతో పాటు ఇంకొక అమ్మాయిని తీసుకురావాలనుకుంటారు. సేమ్ మీరా ఏజ్లో ఉన్న ఒక అమ్మాయిని. ఇంకోవైపు ఆశ్రమంలో ఉన్న గోపాల్ అనే ఒక వ్యక్తి లలిత అని తన కూతురు మీరా ఆనంద్ దగ్గర ఉండడం అంత సేఫ్ కాదేమో అని ఇంతకు ముందు తనని కలిసినప్పుడు ఫీల్ అయ్యి ఇప్పుడు వాళ్ళ ఇంటి అడ్రస్ని కనుక్కొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే పైన ఆమె ఇప్పుడు వాళ్ళు లేదండి ఖాళీ చేసి 1 year అవుతుందని చెప్తుంది. దాంతో ఎలాగోలాగా గోపాల్ అడ్రస్ కనుక్కొని వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు లలిత వాళ్ళ ఇంటికి. రోజు రోజుకి లలిత మెంటల్ కండిషన్ స్టేబుల్గా లేకుండా అవుతుంది. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది, చాలా వైలెంట్ నేచర్తో. నెక్స్ట్ డే సారంగపాణి అండ్ ఆనంద్ వీళ్ళిద్దరూ ఒక క్లయింట్ని కలిసి తంత్రశాస్త్రంలో నిజమైన పిల్లి మాయని శాసించే ఒక మార్గం ఉంది, ఋతుచక్రం మొదలవని ఆడపిల్లతో పిల్లి మాయని కుండలో పెట్టించి కేచరి పూజను ఆచరించిన మనిషి ఆ కుండని పట్టుకొని కింద పెట్టకుండా తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఆ కుండని ఇంటికి దక్షిణ దిక్కులో పాతిపెట్టి దాని మీద బ్రహ్మచోడు నాగచోడు లాంటి ముళ్ళ మొక్కలను నాటాలి. అవి పెరుగుతూ ఉంటే ఆ మనిషికి కూడా పలుకుబడి పరపతి అధికారం ధనం ఇవన్నీ పెరుగుతూ ఉంటుంది. ఆ ఇంటి యజమాని ఎదురులోని మనిషి అవుతాడు. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మీతో చేయిస్తామని అతని దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఆ తర్వాత డబ్బులు తీసుకొని పిల్లి ప్రసవం చూడడానికి ఈ రోజు రాత్రి మీరు రావాలని చెప్తారు క్లయింట్ తో. పాపం మన మీరాకి రకరకాల ఇంజెక్షన్ ఇవ్వడంతో తన స్కిన్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది, చాలా కష్టపడుతుంది. నాన్న ప్లీజ్ నాన్న నేను నా స్కూల్కి వెళ్తాను, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నాకు చాలా బాధగా ఉంది నాన్న, ప్లీజ్ నాన్న అమ్మ చూడ ఎలా అయిపోయిందో, మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం నాన్న అని బ్రతిమలాడుకుంటుంది. కొన్ని రోజులే అమ్మ నయం అయిపోతుందిలే అని ఆనంద్ నచ్చ చెప్తాడు తనకి. మార్నింగ్ మీరాకి టిఫిన్ చేసి రవణ టిఫిన్ తీసుకెళ్ళి మీరాకి ఇస్తే మీరా తినదు. ఆ తర్వాత తను బయటకు వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తే రవణకి ఒక పెద్ద షాక్. చేస్తే నెక్స్ట్ డే రవణ మిస్ అవుతుంది. సారంగపాణి ఆనంద్ వీళ్ళిద్దరూ మీరా దగ్గరకు వచ్చి రవణ నీతో వెళ్ళేటప్పుడు ఏదైనా చెప్పిందా, ఎక్కడికైనా వెళ్తానని చెప్పిందా అంటే లేదు నాన్న నాకు ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చింది, ఆ తర్వాత తను కనపడలేదు, నాకు ఇంకేం చెప్పలేదు నాన్న అని భయపడుతుంది. సారంగపాణి డబ్బులు తీసుకుని పారిపోయింది అంటావా అని అంటే వెంటనే ఆనంద్ లోపలికి వెళ్ళి అంతవరకు తను దాచిపెట్టిన డబ్బులన్నింటినీ చూస్తాడు. కానీ రవణ ఎత్తుకెళ్ళుండదు. బయట ఎవరో డోర్ బెల్ కొడుతున్నారు, ఏంటా అని వెళ్ళి చూస్తే ఒక పర్సన్ ఒక పాపను తీసుకొచ్చుంటాడు పూజకి. ఆ పాపను తీసుకొని మూవీ మొదట్లో ఒక ఆమె పూజలు చేస్తూ ఉంటుంది కదా ఒక సొరంగం లాంటి ప్లేస్లో అడవి మధ్యలో, ఆ ప్లేస్లోకి వెళ్ళి ఇప్పుడు ఆనంద్ కూడా నాలుకను బయట పెట్టి మంత్రాలు చదివి ఆ పాపతో పూజ చేయిస్తాడు. అక్కడ మీరా రూమ్ లోపల ఉన్న వాళ్ళ అమ్మ లలితని చూడాలని ఎలాగోలాగా లలిత రూమ్లోకి వెళ్ళి అమ్మ ఎందుకమ్మా ఇలా అయిపోయాం, మనం ఇంటికి వెళ్ళిపోదామని అంటే లలిత తనని హగ్ చేసుకుని గట్టిగా ఏడ్చేస్తుంది. మీరా పక్కన ఒక రూపం కనిపిస్తూ ఉంటుంది కదా తనకి. అమ్మతో చెప్తే అమ్మకి ఏం అర్థం కాదు, ఏమైంది తనకి పక్కన ఎవరో లేకపోయినా కూడా ఎవరో ఉందని చెప్తుంది ఏంటని. ఆ తర్వాత మీరాని ఒప్పించడం కోసం కనబడకపోయినా కనిపిస్తుందని చెప్తుంది. ఇంకోవైపు పూజకి ఒక అమ్మాయిని తీసుకెళ్ళింటారు కదా అడవిలో సొరంగంలో ఉన్న ఒక ప్లేస్కి. అక్కడ నుంచి ఆ అమ్మాయిని ఆనంద్ తీసుకొచ్చి తను తీసుకొచ్చిన బ్యాగ్లో నుంచి పిల్లిని తీసి ఇంతకు ముందు మీరాని కూర్చోబెట్టినట్లే కూర్చోబెట్టి పూజ చేయిస్తూ ఉంటాడు. ఆ తర్వాత బయటకు వచ్చి మందు తాగుతూ టీవీ చూస్తూ ఉంటే బయట వర్షాలు ఎక్కువ పడుతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి న్యూస్ లో వస్తుంది. ఇప్పుడు ఇంట్లోకి వేరొక పాపను తీసుకొచ్చిన విషయం లలితకి తెలిసి లలిత మీరా వీళ్ళిద్దరూ మాట్లాడుకొని ఇంకా సొంత భర్త అయినా సరే ఎవరైనా సరే వాళ్ళు బ్రతకూడదు, సారంగపాణి ఆ రవణ వీళ్ళిద్దరిని నేనే చంపేస్తానని లలిత ఎక్కువ బ్లాస్ట్ అయ్యి ఫుల్ కోపంతో ఒక ఇంజెక్షన్ తీసుకెళ్ళి ఎక్కువ తాగేసి స్ప్రూ కోల్పోయి పడిపోయి ఉండడంతో ఆనంద్ చేతికి ఇంజెక్ట్ చేస్తుంది. ఆనంద్ స్ప్రూ కోల్పోతాడు. ఆ తర్వాత అతన్ని లాక్కుంటూ తీసుకెళ్ళి వాళ్ళు ఫోటోలు పెట్టుకుంటూ పూజలు చేస్తున్న ప్లేస్లోకి వెళ్ళి అతన్ని ఒక రాయితో కొట్టి చంపి
పిల్లిని వేలాడదీసే ప్లేస్ లో కట్టి అతన్నే వేలాడదీస్తారు. భయంగా ఉందా మీరా అంటే మీరా భయం లేదమ్మా అని అంటుంది. చేస్తే ఆ తర్వాత నెక్స్ట్ డే పోలీసులకి ఇక్కడ రుద్ర పూజలు జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ రావడంతో ఇంటి చుట్టూ త్రవ్విస్తే రకరకాల జంతువుల అస్థి పంజరాలు దొరికాయని తెలుస్తుంది. లోపల ఉన్న లలితాని తన కూతురు మీరాని చూసి వాళ్ళ కండిషన్ ని అర్థం చేసుకుని హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తారు. ఈ కేసుని టేకప్ చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లలిత దగ్గరకు వచ్చి సారంగపాణి ఆనంద్ ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళని నేనే చంపాను, రవణాను కూడా చంపానని చెప్తుంది. రవణానా అదెవరు, వాడెవడు అంటే వాడు కాదు, అది ఒక డెవిల్ లాంటి రాక్షసి, తనని కూడా నేనే చంపానని చెప్తుంది. ఎలా చంపింటుందంటే రవణ ఇంట్లో ఉన్న టైంలో గోపాల్ రవణ దగ్గరకు వచ్చింటాడు. లలిత వాళ్ళ ఇల్లు ఇదే కదమ్మా, నేను వాళ్ళ అన్నయ్యని, వాళ్ళని చూడడానికి వచ్చానంటే రవణ హో అలాగా సరే లోపలికి రండి అని మీరాని పిలిస్తే మీరా స్కిన్ చూసి గోపాల్కి భయం వేస్తుంది. అసలు ఏం జరిగిందనంటే తనకు ఆరోగ్యం బాగాలేదు అని అంటుంది. రవణ మరి లలిత అని పిలవండి అంటే తనకి ఆరోగ్యం బాగాలేదు, రూమ్ లోపల రెస్ట్ తీసుకుంటుంది అని చెప్తుంది. నేను తనని ఒకసారి చూడొచ్చానంటే రవణ లలిత దగ్గరికి వెళ్ళి ఒక ఇంజెక్షన్ వేసి ఏంటే నేను చూడడానికి ఎవడో వచ్చాడంట, ఎవడో వాడు, అయినా మీ అన్నయ్య అంటున్నాడు, నాకెందుకో అనుమానంగా ఉంది, నీ భర్త కూడా నాతో ఎప్పుడు ఈ విషయం చెప్పలేదే అని తనకు కట్టిన సంఖ్యలను విప్పేసి కాంగా వెళ్ళి చూసి మాట్లాడేసి వచ్చాయని చెప్తుంది. ఇదే సరైన అవకాశం అనుకుని లలిత రవణ గొంతు పట్టుకుని నొక్కిపట్టి రవణని చంపేస్తుంది సంఖ్యలతో. ఆ తర్వాత గట్టిగా శబ్దాలు రావడంతో గోపాల్ అండ్ మీరా వెళ్ళి లలితను చూసి జరిగిందంతా అర్థం చేసుకుంటాడు. లలిత అతనితో మొత్తం చెప్తుంది. ఆ తర్వాత రవణ శవాన్ని మాయం చేయాలని తన శవాన్ని మాయం చేస్తాడు. అప్పటి నుంచే రవణ మిస్ అవుతుంది. సారంగపాణి ఆనంద్ తన కోసం వెతుకుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ నేనే రవణ శవాన్ని ఒక ప్లేస్లో పూడ్చిపెట్టానని గోపాల్ సరెండర్ అయిపోతాడు పోలీసులతో. ఆ తర్వాత సరే ఆనంద్ని సారంగపాణిని నువ్వే చంపేశావు కదా, మరి నీ కూతురు ఏమైంది, మీరాకి ఏమైంది, మీరా ఇప్పుడు ఎక్కడుందనంటే లలిత చాలా ఎమోషనల్ అవుతూ నా కూతురు తనకిచ్చిన ఇంజెక్షన్స్కి తట్టుకోలేక నా దగ్గర వచ్చి ఏడ్చింది, అలాంటి సిచ్యువేషన్లో నా కూతుర్ని నేను చూడలేకపోయాను, నన్ను ఎలాగైనా ఇందులో నుంచి తప్పించమనింది, అందుకనే నేను తనని పైకి పంపించేశానని లలిత బాగా ఏడుస్తూ అప్పుడు నాకేం చేశానో కూడా నాకే అర్థం కాలేదని అక్కడే చంపేసి ఒక ప్లేస్లో పాతి పెట్టానని ఘోరంగా ఏడుస్తుంది. ఇదంతా చూసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసరే చాలా ఏడ్చేస్తుంది. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ కేసుని క్లోజ్ చేస్తారు. లలిత కౌన్సిలింగ్ ఇచ్చి ఒక మనిషి అత్యాస ఇంతకంటే ఏదో కావాలి, ఇంకేదో సాధించాలి అన్న మోటివ్తో మూఢనమ్మకాలని నమ్మి సొంత ఫ్యామిలీనే పోగొట్టుకున్నాడు. ఆనంద్ లాంటి వాళ్ళు ఇంకా భూమి మీద ఉన్నారు. ఎక్కడో ఒక చోట టీవీ ఛానల్స్ లోనో న్యూస్ పేపర్స్ లోనో ఇలాంటి న్యూస్లు వింటూనే ఉన్నాం. సొంత భార్యనే బలి తీసుకున్న భర్త, కన్న బిడ్డల్నే చంపేసిన శుద్ర పూజ అని ఎంత అవేర్నెస్ పెంచినా కూడా వీళ్ళు మాత్రం వీళ్ళ నమ్మకాలని వీళ్ళ పిచ్చిని మానుకోవట్లేదు. మనకి ఏదైనా కావాలంటే మనం కష్టపడాలి, దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకొని మరి లైఫ్ లో ముందుకెళ్ళాలి, అంతేగాని ఇలా మూఢనమ్మకాలంటూ జీవితాలని నాశనం చేసుకోకూడదు. ఏంటి అజిత్ ఇది కూడా ఒక మూవీనేనా, చెత్తగా తీసారని చాలా మందికి అనిపించచ్చు. మూవీ మొత్తం ఒకే ఇంట్లో ఒకే పాయింట్ చుట్టూ తిరగడం వల్ల మేబీ మనకు అలా అనిపించుండొచ్చు. ఇంకొంచెం చేంజెస్ చేస్తుంటే స్క్రీన్ ప్లేలో బాగుండేది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.